దేవుణ్ణి ఎన్నుకోవడం, చూసింగ్ గాడ్. సో దేవుణ్ణి ఎన్నుకోవడం, చూసింగ్ గాడ్. నేను ఒకసారి మీ అందరికి ఒక స్టోరీ చెప్పాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక స్టోరీ చెప్తాను. అదే స్టోరీ. సో ఒక ముగ్గురు పేదవాళ్ళు ఒక పల్లెటూరులో, ఒక ఒక ఊరిలో ముగ్గురు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కరువు వచ్చింది. పంటలు లేవు, వర్షాలు లేవు, కరువు వచ్చింది. సో వాళ్ళ జీవనాధారము భారంగా అయింది. అయితే వాళ్ళు ఈ ముగ్గురు పేదవాళ్ళు వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి రాజు దగ్గరికి వెళ్తున్నారు. ఆ ఊర్లో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఆర్థిక సహాయము, వాళ్ళకు ఉండడానికి, వాళ్ళు రోజు తినడానికి ఆహారము, లేకపోతే ఉండడానికి కావాల్సిన ధనము ఎంతో కొంత తెచ్చుకుందామని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తుండగా ఆ రాజు చాలా గొప్ప రాజు, చాలా పెద్ద రాజు. ఆ రాజు ఏదంటే అది ఇస్తాడు, ఎంత అడిగినా ఇస్తాడు. అలాంటి రాజు, గొప్ప గొప్ప సింహాసనం, గొప్ప గొప్ప సైన్యము, గొప్ప గొప్ప రాజ్యాధిపత్యము ఉన్న రాజు ఆ రాజు. మెల్లగా ఆ లోపలికి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా ఎత్తైన సింహాసనాలను చూసి, ఆ ఎత్తైన గోడలను చూసి, అమ్మో ఈ రాజు చాలా గొప్పోడు, ఈ రాజును అడిగేదేదో గట్టిగా అడుగుదాము. సో అంటే వాళ్ళు 10,000 అడుగుదాం అనుకున్న దగ్గర ₹1,00,000 అడుగుదాము, ఇస్తాడేమో అని ఆశతో వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత రాజు ముందు ఆ ముగ్గురు పేదవాళ్ళు నిలవబడ్డారు. అప్పుడు రాజు అంటున్నాడు, మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు. సో వాళ్ళు అంటున్నారు, అయ్యా మా ఊర్లో కరువు ఉంది, మాకు ఆధారము ఏది లేదు, మేము పంటలు పండించినా కూడా వర్షాలు లేక పంటలు కూడా రాలేదు, మాకు తినడానికి ఆహారం లేదు, మాకు ఉండడానికి ఇల్లు లేదు, లేకపోతే మాకు కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు ప్రభువా, మీరు ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారేమో అని వచ్చాము అని అడిగినప్పుడు అందులో మొదటి పేదవాడు అంటున్నాడు, రాజు చూసి నీకేం కావాలి కోరుకో అన్నాడు. సో మొదటి పేదవాడు అంటున్నాడు, అయ్యా నాకు ఒక ₹1,00,000 అన్న దగ్గర రాజును చూసి ఒక 10,00,000 రూపాయలు ఉంటే నాకు ఇవ్వు ప్రభువా, నాకు అది నా జీవితంలో సరిపోయేంత ఆహారము, సరిపోయేంత నాకు అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పాడు. సరే 10,00,000 కదా, తీసుకో ఇస్తాను అని ఇచ్చేశాడు. రెండో వాడు ఏమడిగాడంటే, సో నాకు 100 కిలోల బంగారం కావాలి ప్రభు అని అడిగాడు. సో ఎందుకంటే రాజు గొప్పవాడు, ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. సో 100 కిలోల బంగారం కావాలి, అది నా జీవితాంతము సరిపోతుంది, నేను దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకొని, నేను ఆ బంగారాన్ని అమ్ముకొని నేను నా జీవనాన్ని కొనసాగించుకుంటాను అంటాడు. సరే నువ్వు అడుగుతున్నావు కదా, 100 కిలోల బంగారం తీసుకో, నువ్వు అడుగుతున్నావు కదా ఒక ₹1,00,00,000 బ్యాగ్ కావాలి కదా, తీసుకో ఇచ్చేస్తున్నాను, మీరు హ్యాపీగా ఉండండి. సో మూడో వాడు వచ్చాడు. సో మూడో వాడు వచ్చి, ప్రభువా నేను ఏదడిగినా నువ్వు ఇస్తావా అని అడుగుతున్నాడు. అవును రాజు అంటున్నాడు, నేను ఇస్తాను, ఇప్పుడే కదా నీ ఫ్రెండ్ ఒకడేమో ₹1,00,00,000 అడిగాడు నేను ఇచ్చాను, ఇంకో ఫ్రెండ్ ఏమో 100 కిలోల బంగారం అడిగాడు ఇచ్చాను. సో ఇప్పుడు నీ కళ్ళ ముందే మీ ఇద్దరిని చూసావు కదా, మాట మాట తప్ప కదా ప్రభువా అని అంటాడు. సో నో, నేను మాట తప్పను, నేను మాట తప్పని రాజును కాదు, మాట తప్పే రాజును కాదు. సో ఆ మూడో పెద్దవాడు, నువ్వు తప్పకుండా ఇస్తావా ప్రభు అంటే, నేను తప్పకుండా ఇస్తాను, అడుగు నీకేం కావాలో అంటాడు. రాజా నాకు బంగారం వద్దు, వెండి వద్దు, ధనము వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏది వద్దు, నాకు నువ్వే కావాలి రాజా అని అడుగుతాడు. నాకు నువ్వే కావాలి రాజా. ఎందుకంటే ఫస్ట్ వాడు తెలివి కల్లవాడు, తెలివి తక్కువ వాడు. ఎందుకంటే 10,00,000 ఇచ్చిన అది కనీసం ఒక 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అది తరిగిపోతుంది. 100 కిలోల బంగారం ఉన్నా సో అది కొన్ని రోజులకు అది మాయమైపోతుంది. అంటే నువ్వు కూర్చొని తింటే కొండైనా కరుగుతుంది. అంటే నీకు ఆకలేసినప్పుడు ఆ బంగారాన్ని తినలేవు, నీకు ఆకలేసినప్పుడు ఆ 10,00,00,000 డబ్బుని తినలేవు. సో సో మూడోవాడు తెలివిగా ఆలోచించి ఈ రాజు గొప్పోడున్నాడు, సో ఈ రాజునే కోరుకుందాము అన్నప్పుడు సో ఆయన రాజునే కోరుకుంటాడు. సో సో ప్రభువా నాకు నువ్వే నాకు కావాలి, నువ్వు నాతో రావాలి అని అంటాడు. సో రాజు మాట ఇచ్చేశాడు, నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తానని. సో అప్పుడు రాజు ఆ వ్యక్తితో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లే ముందు ఏమవుతుంది, ఆ ఊరికి వెలుగు వచ్చేసేది. అంటే కరెంటు లేకపోతే కరెంటు, చిన్న ఇల్లు. సో రాజు చిన్న గుడిసెలో ఉండడు. సో రాజు ఉండాలంటే పెద్ద ప్యాలెస్ ఉండాలి. సరే రాజు అయితే మాట ఇచ్చేశాడు, నేను నీతో వస్తాను అని. రాజు అయితే మాట ఇచ్చేసాడు. సో రాజు వచ్చే ముందు ఏమవుతుంది, వాడి ఇల్లు ఏమవుతుంది, పెద్దగా అయిపోతుంది. ఎందుకంటే రాజు చిన్న ఇల్లు ఉండలేడు. ఆ ఏరియా మొత్తం ఏమవుతుంది, కరెంటు లేకపోతే కరెంట్ వచ్చేస్తుంది. సో ఆ ఏరియా మొత్తం ఏమవుతుంది, సెక్యూరిటీ సైనికులతోటి తయారవుతుంది. ఆ ఏరియా మొత్తం ఏమవుతుంది, తను ఉండు రాజు వస్తున్నాడు కదా, అందరి గుడిసెలు కూడా ఏమవుతున్నాయి,
పెద్ద పెద్ద ఇల్లులాగా మారిపోతాయి. ఎందుకంటే రాజు మురికి కాలువల్లో ఉండలేడు కదా, ఆ మురికి కాలువలు పోతాయి. సో రాజు చిన్న ఉండలేడు కదా, చిన్నగా ఇల్లులు కాస్త పెద్ద ఇల్లులు అవుతాయి. సో రాజుతో పాటు రాజ్యము, రాజ్య సైన్యము. రాజు మామూలు ఫుడ్ తినడు కదా, పంచభక్ష పరమాణాలు తింటాడు. అందుకే రాజుతో పాటు ఆ పంచభక్ష పరమాణాలు వస్తాయి. ఇప్పుడు రాజు ఆ మూడో వాడి ఇంట్లో ఉంటాడు. ఉన్న తర్వాత ఆ మూడో వాడి ఇంట్లో కూడా ఏమైంది తెలియకుండానే, చిన్న ఇల్లు కాస్త పెద్ద ఇల్లు అయింది. తెలియకుండానే తన ఊర్లో కరెంటు లేకపోతే కరెంట్ వచ్చేసింది. ఆ మురికి వాడలు కాస్త మంచి డాంబర్ రోడ్లు అయ్యాయి. వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్స్ వచ్చేసాయి. ఎందుకంటే రాజు ఈ కొరత ఉన్న ఇంట్లో ఉండదు. రాజు ఎక్కడున్నా కూడా సమృద్ధి, రాజు ఎక్కడున్నా ఆశీర్వాదమే, రాజు ఎక్కడున్నా సంతోషమే. సో రాజు ఉన్న దగ్గర ఆ బియ్యంకి కొదువ ఉంటుందా, పంచభక్ష పరమాణాలు. సో ఈ ఊరిలో ఎన్ని వంటలు ఉన్నాయో అవన్నీ రాజు టేబుల్ కి ఒక పూట వస్తాయండి. రాజు యొక్క ఫుడ్ ఎలా ఉంటుందంటే, అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, అన్ని నాన్ వెజ్, అన్ని ఐటమ్స్ అన్ని ఒక పూటకు రాజు పళ్ళ మీద వడ్డించాల్సిందే. సో అలా రాజు ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది, మామూలు తినడానికి ఆహారం లేని కాస్త పంచభక్ష పరమాణాలు అయ్యాయి. సో అలా రాజు ఈ మూడో వ్యక్తితోటి కొన్ని రోజులు నివసించిన తర్వాత, ఇదిగో నువ్వు నన్ను కావాలని కోరుకున్నావు కదా, ఇగో నేను ఉన్నాను, వచ్చాను, కొన్ని రోజులు నీతో సావాసం చేశాను, ఇప్పుడు నువ్వు నాతోటి వచ్చేసాయి. ఎందుకంటే నువ్వు కోరుకున్నది ఏంటి, నువ్వు నాతో ఉండాలని కోరుకున్నావు. సో ఇక్కడ నేను నీతో పాటు వచ్చాను, నీతో ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, నువ్వు కూడా నాతో పాటు ప్యాలెస్ కు వచ్చేసాయి అన్నప్పుడు ఆ మూడో వాడు ప్యాలెస్ కు వచ్చేసాడు. సో ప్యాలెస్ కు వచ్చేసి రాజు ఏదైతే భోజనం తింటాడో ఆ భోజనము ఆ పేదవాడు తింటున్నాడు. రాజు ఏ ప్యాలెస్ లో అయితే ఉంటున్నాడో, నివసిస్తున్నాడో, అదే ప్యాలెస్ లో ఆయన నివసిస్తున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, నేను నీతో ఉంటానని. సో ఆ ఫస్ట్ వాడి ధనము అయిపోయింది. ఒక 10 సంవత్సరాలకు వాడి ధనం అయిపోయింది. 10 లక్షల రూపాయలు అయిపోయాయి. ఈ 100 తులాల బంగారము వాడిది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎంప్టీ హ్యాండ్స్ తో ఉన్నారు. కానీ ఎవరైతే రాజును కోరుకున్నారో వాడు నిత్య జీవంలో నివసిస్తున్నాడు, నిత్య ఆనందంలో నివసిస్తున్నాడు, ప్రశాంతంగా నివసిస్తున్నాడు. నౌ యూ టెల్ మీ, యూ వాంట్ టు చూస్ గాడ్ ఆర్ యూ వాంట్ టు చూస్ ద వరల్డ్? మీరు ఇప్పుడు ఆలోచించండి. మీరు దేవుణ్ణి ఎన్నుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆ పేదవాడు చూడండి, దేవుడు రాజుని కోరుకున్నాడు, రాజుతో సహవాసం చేశాడు, ఆ రాజు కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. అలాగే ఇక్కడ రాజు ఎవరో కాదు, మన దేవుడే. సో చాలా మంది దేవుణ్ణి ధనం ఇవ్వు ప్రభువా, ఐశ్వర్యం ఇవ్వు ప్రభువా, సుఖాలు ఇవ్వు ప్రభువా, భోగ భాగ్యాలు ఇవ్వు ప్రభువా అని అడుగుతారు. తప్పులేదు. కానీ నువ్వు కావాలి ప్రభు అని ఎంతమంది అడుగుతారు? అదే ఇంపార్టెంట్. అందుకే చూస్ గాడ్ వైస్లీ. ఎవరైతే దేవుణ్ణి చూస్ చేసుకుంటారో, దేవుడు కావాలని కోరుకుంటారో వాడే మహాజ్ఞాని భూలోకంలో. ఇప్పుడు రాజుని కావాలని కోరుకున్నప్పుడు రాజు మన దగ్గరికి వచ్చి సహవాసం చేస్తాడు. అంటే యేసు ప్రభు వారు కావాలన్నప్పుడు మన దగ్గరకు వచ్చి సహవాసం చేస్తాడు. తర్వాత మనందరం రెండో రాకడ సమయం తర్వాత మనందరం వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తాము. కొంతకాలం మనతో సహవాసం చేసిన తర్వాత మనందరినీ ఆయన తీసుకెళ్తాడు. అదే ఈ కథలో నీతి కూడా అదే. ఆ మూడో పేదవాడు తీసుకొచ్చుకున్నాడు రాజుని. తర్వాత ఆ రాజు ఏం చేశాడు, తన రాజ్యంలోకి తీసుకెళ్లాడు. అలాగే నువ్వు కూడా నీ దేవుడిని తీసుకొచ్చుకో, నీ మదిలోకి తీసుకొచ్చుకో, నీ యొక్క ఇంట్లోకి తీసుకొచ్చుకో, నీ యొక్క ఆలోచనలోకి తీసుకొచ్చుకో, నీ యొక్క ఉద్దేశాల్లోకి తీసుకొచ్చుకో. తర్వాత నువ్వు దేవుడితో యుగ యుగముల వరకు ఆయన రాజ్యంలో నిత్య నివాసం చేస్తావు. సో అందుకే ప్రపంచము ఇక్కడ చూడండి, నువ్వు ప్రపంచాన్ని కోరుకుంటే ధనము, పేరు, ప్రతిష్టత, ఇంద్రియ సుఖాలు, తాత్కాలిక ఆనందము, మొబైల్ ఫోను, కారు, డబ్బు, వ్యాలెట్స్, ఇది నువ్వు దేవుణ్ణి కోరుకుంటే నిత్య రాజ్యానికి మార్గము, పరలోక రాజ్యానికి మార్గము, శాంతి, క్షమాపణ, నిత్య జీవము. సో ఇవన్నీ వస్తాయి. యెహోవాను నీ దేవుడని సంపూర్ణ హృదయంతో ఎన్నుకో, నీ పూర్ణ హృదయంతో వండుకో. సో ఈ రోజే నీ నిర్ణయము నీ శాశ్వత జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో టేక్ టుడే డిసిషన్, ఐ వాంట్ గాడ్ ఓన్లీ, ఐ వాంట్ టు చూస్ గాడ్ ఓన్లీ. నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకో, ధనము ఆటోమేటిక్ గా నీ దగ్గరకు వస్తుంది, ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది, కారు బంగ్లాలు అన్ని వచ్చేస్తాయి. ఎన్నుకో, దేవుణ్ణి ఎన్నుకో, ఆయనను కావాలని కోరుకో. ఆ మూడో పేదవాడు ఇలా జ్ఞానంతో ప్రభువా నువ్వే నాకు కావాలి అన్నప్పుడు ఆ ప్రభువుతోటి రాజ్యము వచ్చింది, సైనికులు వచ్చారు, కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, ఆ ఇల్లు, చిన్న ఇల్లు కాస్త పెద్ద ఇల్లు అయింది, మామూలు భోజనం కాస్త పంచభక్ష పరమాన్నాలు అయ్యాయి. సో
సో అందుకే వయసుగా ఉండాలి మనందరం. సో మన కోసము యేసయ్య దిగి వచ్చాడు, తన స్టేటస్ ని దిగి వచ్చాడు, తన తన యొక్క రాజ్యాన్ని వదిలేసి మన కోసం యేసయ్య దిగి వచ్చాడు, తన రాజ్య అధికారాన్ని వదిలేసి మన కోసం యేసయ్య దిగి వచ్చాడు. మనతో పాటు ఆయన నివసించాడు, మనలో ఒకడిలాగా నివసించాడు, మన కోసం జీవించాడు, మన వల్ల ఆయన జీవించాడు, మన ద్వారా ఆయన భూలోకంలో జీవించాడు. ఆయన స్టేటస్ ని వదులుకున్నాడు, ఆయన రాజ్యాన్ని వదులుకున్నాడు, ఆయన అధికారాన్ని వదులుకున్నాడు, ఆయనకున్న సకల భోగ భాగ్యాలు పరలోకంలో వదులుకొని మన కోసం భూలోకానికి వచ్చాడు. మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టే వచ్చాడు. బట్ బట్ మనము ఎవరిని చూస్ చేసుకుంటున్నాం? ఫ్రమ్ టుడే టేక్ ద డిసిషన్స్. లార్డ్, ఇప్పటి వరకు నేను జాబ్ని చూస్ చేసుకున్నాను, అయ్యా నా భార్య పిల్లల్ని చూస్ చేసుకున్నాను, లేకపోతే ధనాన్ని ఐశ్వర్యాన్ని చూస్ చేసుకున్నాను, ఇంద్రియ సుఖాలను తాత్కాలిక ఆనందాలను చూస్ చేసుకున్నాను. లార్డ్, టుడే ఐ వాంట్ టు చూస్ యూ. గివ్ మీ దట్ మైండ్ సెట్, గివ్ మీ దట్ హార్ట్. నాకు ఆ మైండ్ సెట్ ని, నా హార్ట్ ని, అలాంటి హృదయాన్ని నాకు దయచే ప్రభా. ఎందుకంటే దేవుడు అలాంటి హృదయం ఇస్తేనే ఆయన వైపుకు తిరగగలుగుతాము. అలాంటి హృదయం ఇవ్వకపోతే మనం ఆయన వైపుకు తిరగలేము. అందుకే choosing God is the wise man decision. Instead of choosing the mobile phone, instead of choosing the 1 crore cash. సో ఇక్కడ క్వశ్చన్ అందరికి, నీకు ₹1 బ్యాగు కావాలా, యేసయ్య కావాలా? క్వశ్చన్ మార్క్. నీకు మంచి ఆడి కార్ కావాలా, యేసయ్య కావాలా? క్వశ్చన్ మార్క్. నీకు పెద్ద ప్యాలెస్ కావాలా, యేసయ్య కావాలా? క్వశ్చన్ మార్క్. నీకు బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ కావాలా, లేకపోతే నీకు యేసయ్య కావాలా? క్వశ్చన్ మార్క్. సో గాడ్ పుట్ మీ ఇన్ దట్ సిచ్యువేషన్. నాకు ఒక సిచ్యువేషన్ కి తీసుకొచ్చాడు. నన్ను కూడా ఇలా అడిగాడు దేవుడు, నువ్వు చూస్ చేసుకో, ఏది కావాలి నీకు? డబ్బు, ధనము, ఐశ్వర్యము ఇవి కావాలా, లేకపోతే నేను కావాలా? బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ కావాలా, లేకపోతే నేను కావాలా? జస్ట్ గాడ్ పుట్ మీ ఇన్ దట్ సిచ్యువేషన్. ఒక పాయింట్ కి తీసుకొచ్చి నన్ను ఆ సిచ్యువేషన్ లో నిలబెట్టాడు. సో నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయభక్తులు కనుక నేను దేవుణ్ణి ఎన్నుకున్నాను. సో ఐ వాంట్ టు చూస్ గాడ్ ఓన్లీ. సో ఎందుకంటే సమస్తము దేవుడి ద్వారా వస్తాయని నాకు తెలుసు. ఒక లాజిక్ అది. ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా కూడా, ఎవరైనా కూడా, ఇప్పుడు కష్టం వస్తే ఒక క్రైస్తవుడు చర్చ్కి వెళ్తాడు, అదే కష్టం వస్తే ఒక హిందువు గుడికి వెళ్తాడు, అదే కష్టం వస్తే ఒక ఇస్లాం ముస్లిం ఒక మసీద్కి వెళ్తాడు. సో గాడ్ ఈజ్ వన్, అంతటా దేవుడు ఒక్కడే. సో దేవుడి నుంచే మనకు నిత్య వెలుగు, దేవుడి నుంచే మనకు నిత్య జీవు, దేవుడి నుంచే మనకు శాంతి, సమాధానము, ఏది కావాలన్నా దేవుడి నుంచే. అందుకే చూస్ గాడ్ ఓన్లీ, దేవుడిని మాత్రమే ఎన్నుకోవాలి. అందుకే ఆ ప్రేయర్ పాయింట్ లో ఈ రోజు నుంచి ఇది ఒక ప్రేయర్ పాయింట్ లాగా యాడ్ చేయండి మీ అందరు కూడా. అయ్యా ప్రభువా, నాకు మీ తట్టుకు తిరిగే హృదయాన్ని దయచేయండి, మీలో ఇంకా ఎదిగే సహవాసాన్ని, మీలో ఎదిగే కృపను మాకు దయచేయండి, ఇంకా మీకు దగ్గరయ్యే కృపను దయచేయండి, ఇంకా మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని దయచేయండి. అయ్యా ప్రభువా, మిమ్మల్ని ఎన్నుకునే హృదయాన్ని, మిమ్మల్ని చూస్ చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి అని అడగండి. చూసారా, యేసయ్య మనందరి కోసం స్టేటస్ ను వదులుకున్నాడు, ఎందుకంటే మనల్ని చూస్ చేసుకున్నాడు. యేసయ్య మన కోసం ఆయనకున్న పవర్ ని, పరలోకంలో ఉన్న సర్వ పవర్లను వదులుకొని మన కోసం భూలోకానికి వచ్చాడు, ఎందుకంటే ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు. యేసయ్య తనకున్న అథారిటీని, తనకున్న భోగ భాగ్యాలను, సుఖ సంతోషాలను అన్ని తీసేసుకొని మన కోసం వచ్చాడు. ఎందుకు? మనల్ని చూస్ చేసుకున్నాడు. కానీ మనం మాత్రము సుఖ భోగ భాగ్యాలను వదలలేకపోతున్నాం. మనకున్న ధనాన్ని, ఐశ్వర్యాన్ని యేసయ్య కోసం వదలలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? యేసయ్య తన కోసం ఆస్తిని వదులుకున్నాడు, తన కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు, మన కోసం యేసయ్య మన కోసం ఆస్తిని వదులుకున్నాడు, అంతస్తును వదులుకున్నాడు, రాజ్యాన్ని వదులుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు, సింహాసనాన్ని వదులుకున్నాడు, భోగభాగ్యాలను వదులుకున్నాడు. మన కోసం ఆయన వదులుకున్నాడు. బట్ ఈ రోజు మనము యేసయ్య కోసం ఏం వదులుకుంటున్నాము? సో మనం సుఖ భోగ భాగ్యాలను వదులుకోలేకపోతున్నాం. యేసయ్య కోసం మనము సంతోషాన్ని, సుఖాన్ని వదలలేకపోతున్నాం, కంఫర్ట్ ని వదలలేకపోతున్నాం, ఆస్తిపాస్తులను వదలలేకపోతున్నాం. తెల్లారు లేస్తే మనం యేసయ్యను ఇబ్బంది పెడుతున్నాం. ఇది తే ప్రభు, అది తే ప్రభు, అది ప్రభు, ఇది ప్రభు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ నోస్ యువర్ ప్రజెంట్, గాడ్ నోస్ యువర్ పాస్ట్, గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్, గాడ్ నోస్ యువర్ ఎక్స్పెండిచర్స్, గాడ్ నోస్ యువర్ ప్రాఫిట్స్, గాడ్ నోస్ యువర్ లాస్, గాడ్ నోస్ యువర్ ఇన్కమ్, God knows your weaknesses and God knows your strength. God knows everything. So just to connect with God.
అయ్యా నాకు సమస్తము నీకు తెలుసు నాయనా. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని, మీ వైపుకు తిరిగే హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే యేసయ్య అంటే మనందరికి ఒక పిచ్చి ఉండాలి. యేసయ్య అంటే మనందరికి ఒక ఒక ఆకలి ఉండాలి, ఒక దాహం ఉండాలి. సో అలాంటి ఆకలి దాహాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే మనందరికి తెలుసు ఈ సాక్రిఫై ఎవ్రీథింగ్ ఫర్ అస్. భూలోకంలో కూడా మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. భూలోకంలో మన కోసం అవమానించబడ్డాడు. భూలోకంలో మన కోసం కొరడా దెబ్బలు తిన్నాడు. భూలోకంలో మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. భూలోకంలో మన కోసము కాళ్ళకు చేతులకు గాయాలను తగిలించుకున్నాడు. కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. ఆయన సజీవుడై మళ్ళీ మూడో రోజుకి వచ్చేసాడు. ఆయన పరలోకాన్ని వదిలేసి వచ్చాడు మన కోసం. ఎందుకంటే మనల్ని చూస్ చేసుకున్నాడు కాబట్టి. భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కూడా ఏమి సుఖపడ్డది కాదు, ఎందుకంటే మనల్ని చూస్ చేసుకున్నాడు కాబట్టి. సో మనం మాత్రం సుఖపడాలి, తప్పు లేదు. కానీ దేవుణ్ణి వద్దనుకొని సుఖపడడం కాదు, దేవుణ్ణి కావాలనుకొని సుఖపడు. నువ్వు దేవుణ్ణి కావాలనుకున్నా కూడా నీకు కష్టాలు వస్తున్నాయా? అందులోనే నీకు సుఖం ఉంటది, అందులోనే నీకు శాంతి ఉంటది, అందులోనే నీకు క్షమాపణ ఉంటది. సో అర్థమవుతుందా అండి? సో వైస్ మ్యాన్ విల్ చూస్ గాడ్ ఓన్లీ. ఫ్రమ్ టుడే అందరము కూడా నాతో సహా, ఇంకా నా హృదయం దేవుడికి దూరంగా ఉంటే, ఇంకా నేను కూడా అడుగుతున్నాను దేవుని, నీ తట్టుకు నా హృదయాన్ని తిప్పు ప్రభువా. ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేసాం మనందరము, వాళ్ళని అడిగి వీటిని అడిగి వీటిని అడిగి. ఈ రోజు నుంచి మనం టైం వేస్ట్ చేయకుండా, అయ్యా నువ్వే కావాలి, నువ్వు నీతో సహవాసం చేయాలి, నీతో రిలేషన్షిప్ లో ఉండాలి, నువ్వు నాతో నివసించాలి, నేను నీతో నివసించాలి, మన ఇద్దరం కలిసి ఏక సావాసంలో ఉండాలి ప్రభువా, నిత్య సావాసంలో ఉండాలి ప్రభువా అని ప్రార్థించుకుందాము. నీతో లోతైన సహవాసం కావాలని ప్రార్థిద్దాము, లోతైన రిలేషన్ లో ఉండాలని ప్రార్థిస్తాము. సో లోతుగా మనము డీపర్ లెవెల్ గా ఉండాలని ప్రార్థిస్తాము. అందుకే చూస్ గాడ్ ఓన్లీ ఫ్రమ్ టుడే. డోంట్ వేస్ట్ యువర్ టైం. థర్స్టీ, దేవుడు అంటే ఒక థర్స్టీ, దేవుడు అంటే ఒక ఆకలి, యేసయ్య అంటే ఒక ఆకలి, ఒక దాహముతో నిండుకోవాలి. సో క్లీన్ యువర్ హార్ట్, టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడి వైపుకి మన హృదయాలను తిప్పుదాము. ఇదే మనకు ఆశీర్వాదము. చూసారా అండి, ఆ పేదవాడు దేవుణ్ణి సో ధనాన్ని కోరుకోలేదు, బంగారాన్ని కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. స్పాట్ ఎక్కడ పెట్టాడు? రాజులో పెట్టాడు. రాజు మీద స్పాట్ పెట్టేశాడు. ఈ రాజు మెసలు లేకపోయాడు. అందుకే నీ స్పాట్ కూడా యేసయ్య మీద పెట్టు. గాడ్ నోస్, నీకు ల్యాక్ లో ఉన్నవని తెలుసు, నీకు బీపీ షుగర్ ఉన్నదని తెలుసు, నీకు సమస్తము ఆ బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని తెలుసు. దేవుడికి అన్ని తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు చూస్ చేసుకో ఆయనను. ఈ రోజు నుంచి బలంగా ప్రార్థించు, అయ్యా నాకు నీతో లోతైన సహవాసం కావాల్సిందే, నీకు ఇంకా నేను దగ్గర కావాల్సిందే, నా హృదయాన్ని నీ వైపుకు తిప్పాల్సిందే. నేను ఇంకా ఈ లోకానుసారమైన జీవితాన్ని వెంబడించకుండా, అడగకుండా నిన్ను అడిగే కృపను దయచే ప్రభు అన్నప్పుడు యేసయ్య నీ దగ్గరుంటే ఆశీర్వాదము. ఆనాడు యోసేపుకి ఏమైంది? దేవుడు యోసేపుకి తోడే ఉన్నాడు గనుక వర్ధిల్లాడు. దేవుడు యోసేపుకు ఉన్నాడు గనుక ఆశీర్వదించాడు, తన ఉద్యోగంలో ఆశీర్వదించబడ్డాడు అని అక్కడ వాక్యంలో రాయబడింది. నీకు తోడు కూడా నువ్వు యేసయ్య ఉంటే, నువ్వు కూడా నీ ఉద్యోగంలో వర్ధిల్లుతావు, నీ ఆరోగ్యంలో వర్ధిల్లుతావు, నీ పిల్లల విషయంలో వర్ధిల్లుతావు, నీ సుఖ సంతోషాల విషయంలో, భోగభాగ్యాల విషయంలో, అష్టైశ్వర్యాల విషయంలో వర్ధిల్లుతావు. కాబట్టి నువ్వు దేవుల్లో వర్ధిల్లాలి ఫస్ట్, అప్పుడు ధనములో అన్నిట్లలో వర్ధిల్లుతావు. సో నువ్వు అన్నిట్లలో వర్ధిల్లిన తర్వాత కూడా దేవుల్లో వర్ధిల్లడం ఆపకూడదు. సో అర్థమవుతుందా అండి? లోకానుసారంగా అడగద్దు, మనం దేవుడి చిత్తానుసారంగా అడగాలి. అందుకే దేవుడి చిత్తానుసారంగా అడగడం, ఆయనను కోరుకోవడమే. కుమారుణ్ణి ఎవరైతే కోరుకుంటారో, కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, తండ్రి వాళ్ళను గణపరుస్తాడు, తండ్రి వాళ్ళను హెచ్చిస్తాడు. సో అందుకే నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి సేవించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడి వైపుకు తిరుగు, నీ పూర్ణ హృదయంతో ఆయనను కావాలని కోరుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి ఎప్పుడు ఏది చేసినా హార్ట్ఫుల్ గా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. నువ్వు ఒక 100 రూపాయల కానుకేసినా నువ్వు హృదయపూర్వకంగా, నువ్వు ఒక ఆరాధించిన హృదయపూర్వకంగా ఆరాధించు, ఒక మెసేజ్ చెప్పిన హృదయపూర్వకంగా చెప్పు, నీ సేవ చేసిన ఒక హృదయపూర్వకంగా చేయి, స్తుతించిన హృదయపూర్వకంగా చేయి, ప్రార్థించిన హృదయపూర్వకంగా చేయి, యేసయ్యను ప్రేమించిన హృదయపూర్వకంగా చేయి. నో ఫేక్ రిలేషన్, నో ఫేక్ ఎంటర్టైన్మెంట్, నో ఫేక్. గాడ్ విల్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఫేక్ పీపుల్.
సో అర్థమవుతుందా? గాడ్ అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, నిజమైన విశ్వాసి భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను కోరుకోవడం కంటే దేవుణ్ణి కోరుకునేవాడే నిజమైన విశ్వాసి. సో అందుకే చూస్ గాడ్ ఫ్రమ్ టుడే. ప్రార్థనలు నీ బలంగా ఉండాలి ఈ రోజు నుంచి. అందరి హృదయాలు ఇంకా దేవుడి వైపు ఇంకా తిరగలేదు. కొంతమంది హృదయాలు కూడా సగం కూడా తిరగలేదు. సో లోకం వైపు తిరిగే ఉన్నాయి. ఎంతసేపు ఆ గోల, ఈ గోల, ఈ గోల, ఆ గోల. నేను అందరికి ఒకటే చెప్తానండి, ఒకటే చెప్తాను, 100 సార్లైనా ఒకటే చెప్తాను. దేవుడి దగ్గరికి రండి, దేవుడిని ఎన్నుకోండి. కష్టం వచ్చిందా తలుపు పెట్టుకొని రూమ్ లో కూర్చొని ప్రార్థించండి. కష్టం నష్టం వచ్చిందా తలుపు పెట్టుకొని రూమ్ లో కూర్చొని ప్రార్థించండి. ఆయన్నే ఆ కష్టాన్ని తీసేస్తాడు, ఆయన్నే ఆ నష్టాన్ని తీసేస్తాడు. సో సో నువ్వు మనము మన చేతిలో ఏమీ బలము లేదు. దేవుడు తోడుంటేనే మనం బలవంతులము. దేవుడు తోడుంటేనే మనం శక్తిమంతులము. దేవుడు తోడుంటేనే మనము నిజమైన వారసులుగా తీర్చిదిద్దబడతాము. సో దిస్ ఈస్ మై ఇంట్రడక్షన్ టుడే. ఇంకా మెసేజ్ స్టార్ట్ కాలేదు, బట్ ఇంట్రడక్షన్ చాలా పెద్దగా అయిపోయింది. చూద్దాం, వర్స్ చూద్దాం. చూసింగ్ గాడ్. సో నేడు జీవంను మరణంను, ఇది నిన్న చెప్పాను. సో ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయము 19 వచనం. జీవము మరణము. నవ్వు ఇక్కడ మీకు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, బట్టలను, లేకపోతే భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. సో నువ్వేది కోరుకుంటావు? సో బంధువులను, స్నేహితులను, చుట్టాలను, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ నేనున్నాను, ఎవరిని కోరుకుంటావు? నువ్వు ఏది కావాలి? జీవము మరణము. సో ధనము ఐశ్వర్యము మనకు నిత్య జీవంలోకి తీసుకెళ్ళలేదు. నీ ఆడి కారు, నీ బెంచ్ కారు నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళలేదు, పరలోకానికి తీసుకెళ్ళలేదు. సో నువ్వేది చేసుకుంటావు? ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుట ఉంచితిని, నిన్ను సాక్షులుగా పిలుచుచున్నాను. సో శాపము ఆశీర్వాదం. సో ఏది కావాలి? చూస్ చేసుకున్నావు. సో ఐ స్టార్టెడ్ చూసింగ్ గాడ్. నేను దేవుడిని చూస్ చేసుకోవడం మొదలు పెట్టాను. దేవుని నమ్ముకున్నప్పటి నుంచే ఆయన నేను చూస్ చేసుకోవడం. ఆయన ఒక సందర్భంలో ఒక మాట ఇచ్చాడు నాకు, ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని అన్నాడు. సో ఇప్పుడు నీకు ధనము కావాలా, నేను కావాలా, ఆలోచించుకో అని చెప్పాడు. ధనం కావాలంటే ఇస్తాను. సో నేను కావాలా అన్నప్పుడు నేను దేవుణ్ణే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డబ్బు మీద అంత, డబ్బు నాకు అవసరమే కానీ అంత ఆశ లేదు. కష్టాలు పడి, అష్ట కష్టాలు పడి సంపాదించి తినక తాగక మనశ్శాంతి కరువై ఎంత సంపాదించినా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బయటకే పోతాం. మళ్ళీ ₹1 కూడా తీసుకుని వెళ్ళాం. కాకపోతే ఉండడానికి నాకు కావాలి, నివసించడానికి కావాలి. సో అందుకే నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకున్నప్పుడు నీకు ఆ ధనాన్ని కొదువ కాకుండా చూసుకుంటాడు. నీ ఇంట్లో గ్రాసరీస్ తక్కువ కాకుండా చూసుకుంటాడు. నీ ఇంట్లో ఆశీర్వాదం తక్కువ కాకుండా చూసుకుంటాడు. నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకున్నప్పుడు నీకు సకల ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. నువ్వు సకల ఆశీర్వాదాలను వెంబడించినప్పుడు యేసయ్యను వెంబడించలేవు. నువ్వు మనస్ఫూర్తిగా యేసయ్యనే వెంబడించు. ఎందుకంటే ఒక మనిషి ఇద్దరికి దాసుడుగా ఉండలేడు. అయితే ఒక్కడికన్నా దాసుడుగా ఉండాలి, ఒక్కడికన్నా దాసుడుగా ఉండకూడదు. హానెస్ట్ గా ఒక సింహాసనంలో ఒకడే రాజు కూర్చోగలుగుతాడు, ఇద్దరు రాజులు కూర్చోలేరు. ఒక ఒరలో ఒకటే కత్తి ఉంటుంది, 2 కత్తులను మనం పెట్టలేము. ఒక కుర్చీలో ఒకటే మనిషి కూర్చోగలుగుతాడు, ఇద్దరు మనుషులు కూర్చోలేరు. అందుకే ఒక హృదయంలో ఒక్కరికే స్థానం ఉంటుంది. ఒకవైపు ధనానికి, ఒకవైపు ఐశ్వర్యానికి, ఒకవైపు బంగారానికి, ఒకవైపు బట్టలకు స్థానాన్ని ఇచ్చి, ఒకవైపు యేసయ్యకు స్థానం ఇవ్వాలంటే అవి 2 కాన్ఫ్లిక్ట్ అవుతుంటా. అంటే నీ మనసులో ఎవరికన్నా ఒకటే చోటు ఉండాలి. అయితే ధనముకి, ఐశ్వర్యంకి, లోకానికి, లోక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా చోటు ఉండాలి. లేకపోతే యేసయ్య కన్నా నీ నీ మనసులో చోటు ఇవ్వాలి. సో అప్పుడు నువ్వు అంటున్నాడు, నీకు జీవము కావాలా, మరణం కావాలా? జీవం కావాలంటే నీ మనసులో నాకు చోటు ఉండాలి. మరణం కావాలంటే ఇగో మిగిలిన అన్ని ఏది కావాలో అది కోరుకో. ఆశీర్వాదము కావాలంటే నీ మనసులో యేసయ్యను నిలబెట్టుకో. శాపము కావాలంటే నీ ఇష్టం. సో దట్ ఈస్ వాట్ గాడ్ గివింగ్ దస్. సవాల్ అంటారు కదా, మనందరికి ప్రశ్న వేస్తున్నాడు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, సో వీళ్ళందరూ దేవుడే కావాలని కోరుకున్నారు. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 వచనం. ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. చూసారా, దేవుడు ఏమై ఉన్నాడు? మన ప్రాణానికి, ఆయువుకి, దీర్ఘాయువుకి మూలమై ఉన్నాడు. అందుకే నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకో.
నీ ప్రాణము సురక్షితంగా ఉంటుంది, నువ్వు దీర్ఘాయువుతో ఉంటాడు. ఎందుకంటే ఆయన్నే మూలము. నీ ధనానికి మూలం ఆయనే, నీ ఐశ్వర్యానికి మూలం ఆయనే, నీ ఆరోగ్యానికి మూలం ఆయనే, నీ ఆయువుకి మూలం ఆయనే, నీ శక్తికి మూలము ఆయనే. సో అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఆయన్నే, అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన్నే. అలాంటిది నువ్వు ఆయనను పక్కకు పెట్టేసుకొని అసల్ని అడిగేసి కొసల్ని అడుగుతావేలా? అసలు దాన్ని అడగక నువ్వు కొసలు దాన్ని అడిగితే ఎలా? సో అసలోడిని అడగాలి మనం, అసలోడు కావాలని కోరుకోవాలి, కొసరోళ్ళు కావాలని కాదు. సో ఇవన్నీ కొసర్లే. నీ ధనము, నీ ఐశ్వర్యము, బంగారము, వజ్రము, వెండి, వైడూర్యాలు ఇవన్నీ కొసరే. నువ్వు అసలు ఆయన ఎవరు? యేసయ్య. ఆయనను కావాలని కోరుకో. ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్, ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన, చూసారా, ప్రాణమునకు మూలము, దీర్ఘాయువుకి మూలము, ధనముకు మూలము, ఐశ్వర్యముకు మూలము నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. సో నువ్వు దేవుణ్ణి ప్రేమించు, హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. సో నువ్వు బంగారాన్ని అత్తుకోకు, వజ్రాలను అత్తుకోకు, ధనాన్ని అత్తుకోకు. నువ్వు ఆ వాక్యాన్ని విని యేసయ్యను అత్తుక్కో. ఆయన వాక్యాన్ని విని యేసయ్యకు అత్తుకొని జీవాన్ని కోరుకో. నువ్వు యేసయ్యను అత్తుకున్నావా, జీవాన్ని కోరుకున్నట్టే. ఎంత మంచి వాక్యం చూడండి. సో చూడండి ఎంత మంచి వాక్యము. నీ నీ ప్రాణంనకు మూలమైన దేవుడు. నువ్వు భూలోకానికి వచ్చింది ఆయన వల్లనే, ఆయన కోసం, ఆయన ద్వారా వచ్చావు భూలోకానికి. సో అందుకే డోంట్ టెంప్ట్ ఫర్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ గురించి నువ్వు టెంప్ట్ కాకు. వాడు కోట్లు సంపాదించాడు, వీడు కోట్లు సంపాదించుకొని వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, సంపాదించుకొని. నీ దగ్గర యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు నీ దగ్గర. సర్వశక్తిమంతుడే నీకు మూలమై ఉన్నాడు, సర్వశక్తిమంతుడే లేదా. అవన్నీ నథింగ్. నువ్వు దేవుడితో సావాసం చేయి. వాళ్ళందరూ అష్ట కష్టాలు పడి సంపాదించిన దానికంటే నువ్వు కష్టపడకుండా నీ దగ్గరకు వస్తాయి. ఆనాడు అబ్రహాం దగ్గరికి ఆస్తిపాస్తులు అవే వచ్చాయండి. అబ్రహాం ఏమి జాబ్ చేయలేదు, అబ్రహాం ఏం బిజినెస్ చేయలేదు, డబ్బులు వచ్చేసాయి. ఏం లేదు. అబ్రహాం దేవుడితో సావాసం చేశాడు. సొలొమోను కూడా ఏం కష్టపడలేదండి, వచ్చేసాయి, దేవుడితో సావాసం చేశాడు. సో ఆయనే మూలము. మన ఆశీర్వాదాలకు, జాబుకి మూలం ఆయనే, వీసాకి మూలం ఆయనే, లేకపోతే గర్భఫలానికి మూలం ఆయనే, లేకపోతే వివాహానికి మూలం ఆయనే, మన ప్రాణానికి మూలము, మన దీర్ఘాయుకి మూలము, మన సంతోషానికి, మన బలానికి, ధనానికి, ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు, అష్టైశ్వర్యాలకు అన్నిటికీ మూలం ఆయనే. అలానే నువ్వు పేదరికంలో ఉండడం ఆయన చిత్తమా? ఆయన చిత్తము కానే కాదు. అలానే నేను లేమితనంలో ఉండడం ఆయన చిత్తమా? ఆయన చిత్తము కానే కాదు. సమృద్ధిలో బ్రతకడమే ఆయన చిత్తము. అందుకే నువ్వు రాజుని కావాలని కోరుకో, ప్రభువుని కావాలని కోరుకో, యేసయ్యను కావాలని కోరుకో. అప్పుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ అవే వెంటగా వస్తాయి. ఒకవేళ రాకపోయినా కూడా ఆ ఆశీర్వాదానికంటే గొప్పవాడు యేసయ్య. ఆయన నీతో ఉన్నాడు. ఆ ధనానికి, ఐశ్వర్యానికంటే గొప్పవాడు యేసయ్య, అదే ఉన్నాడు. సో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఈ రోజే ఒక ₹1,00,00,000 బ్యాగ్ పెట్టాడు నీ ముందు. సో నీకు ఈ ₹1,00,00,000 బ్యాగ్ కావాలా, నేను కావాలని అడుగుతాడు దేవుడు. అప్పుడు నువ్వు ₹1,00,00,000 బ్యాగ్ కావాలన్నావు అనుకో, తీసుకో అంటాడు. ఆ కోటి ఏదో ఒక రోజు కరిగిపోతుంది. అదే నువ్వు యేసయ్యను కనుగొన్నావు అనుకో, యేసయ్యను చూస్ చేసుకున్నావు అనుకో, నీకు 100 కోట్లు రావచ్చు. ఎందుకంటే నువ్వు సాక్రిఫై చేసావు అక్కడ. ఆ ₹1,00,00,000 బ్యాగ్ ని నువ్వు సాక్రిఫై చేసావు యేసయ్య కోసం. ఆయన కోసం సాక్రిఫై చేసిన వాళ్ళకు నూరింతలుగా తిరిగి ఇస్తానంటాడు. అర్థమైందా? అప్పుడు నీకు 100 కోట్లు ఇవ్వచ్చు. అని నేను మీకు ఆశ చూపించట్లేదండి. ఆయనకు ఎలా కావాలి? హత్తుకునేటోళ్ళు కావాలి, ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి. ఇదంతా ఆర్టిఫిషియల్ లవ్ వద్దండి. సో చాలా మంది అబ్బాయిలు ప్రేమించుకునేటప్పుడు ఆర్టిఫిషియల్ లవ్ చూపిస్తారు. నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా, నువ్వే నా సర్వము, నువ్వే నా జీవము, నువ్వు లేకపోతే నేను కోసుకుంటా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని ఇట్లా ఎన్నో డైలాగులు కొడతారు. దేవుడికి డైలాగులు అవసరం లేదు, హృదయాన్ని చూస్తాడు. ఆయన డైలాగులతో పడిపోయే దేవుడు కాదు. మన డైలాగులకు ఆయనకు ఇంకా నువ్వు నోటి నుంచి మాట రాకముందుకే ఆయనకు తెలుసు నీ ఉద్దేశాలు ఏంటిదో. మన దేవుడికి హానెస్ట్ పీపుల్ కావాలి. మన దేవుడికి నిజంగా ఆయనను ప్రేమించే వాళ్ళు, హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు, హృదయపూర్వకంగా సేవించే వాళ్ళు, హృదయపూర్వకంగా ఆయనను వెంబడించే వాళ్ళు కావాలి. ఆయనను హత్తుకునే వాళ్ళు కావాలి, జీవాన్ని కోరుకునే వాళ్ళు కావాలి, ఆయనను కోరుకునే వాళ్ళు కావాలి. ఇక్కడ జీవంను కోరుకునుడి. ఇక్కడ జీవం ఎవరు? యేసయ్యనే. ఇక్కడ ఆయనను హత్తుకోవడం ఎవరంటే ఎవరు? యేసయ్యను హత్తుకోవడమే. నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడు ఎవరు? యేసయ్యనే నీ ప్రాణానికి మూలమైన దేవుడు. సో నీ ప్రాణమునకు, దీర్ఘాయుష్నకు మూలమైనది ఎవరు? యేసయ్యనే.
సో అలాంటి యేసయ్యను పక్కకు పెట్టేసి నువ్వు ఏది కోరుకుంటున్నావు? సో ఈజ్ అ పాయింట్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫర్ ఎవ్రీథింగ్, ఈజ్ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎవ్రీథింగ్, ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎవ్రీథింగ్, సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ ఆయనే ఆధారము. సో అందుకే ఎవరైతే దేవుడు కావాలని కోరుకుంటారో వాళ్ళు జ్ఞానులు, జ్ఞానులు, మహాజ్ఞాని. అంతకు మించే జ్ఞానవంతుడు ఎవరు లేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సో దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, మన కోసము తండ్రి యేసయ్యని ఇట్లా ఇచ్చేసాడండి, ఇచ్చేసాడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. ఒక 2 రోజులు ఆడుకుంటామమ్మా మీ పిల్లలతో అంటే ఇస్తామా? ఇవ్వము. వద్దు, మా పిల్లలు మా ఇంట్లోనే ఆడుకుంటారు. లేదండి, మీ పిల్లలతోటి మేము బయటికి తీసుకెళ్తాము. నో, పంపం మనం. లేదు, మీ పిల్లల్ని కొడతాం తిడతాం అంటే పంపిస్తారా? పంపరు. కానీ యేసయ్యను కొడతారు, తిడతారు, చంపుతారని తెలిసినా కూడా తండ్రి పంపించేశాడు కుమారుణ్ణి. సో అలాంటి కుమారుని మీద నమ్మకం ఉంచితే నిత్య జీవము మనకిస్తాడు. సో అర్థమవుతుందా? సో నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? దేన్ని కోరుకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద ఆధారపడట్లేదు. సో అందుకే షిఫ్ట్ యువర్ ఫోకస్ టు గాడ్, నీ ఫోకస్ ని దేవుడి వైపుకు తిప్పు. నీ ఆలోచనలను, నీ తలంపులను, నీ ఉద్దేశాలను దేవుడి వైపుకు తిప్పు. సో ఆకలి పెంచుకోండి. దేవుడు అంటే దాహాన్ని పెంచుకోండి. ఏదున్నా లేకున్నా అయ్యా యేసయ్య నువ్వు ఉన్నావు చాలు, అయ్యా ఎవరున్నా లేకపోయినా యేసయ్య నాకున్నావు చాలు. సో దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వీ షుడ్ హ్యావ్ ఇట్. I left everything, Andy. There is no parties, there is no friends, there is no family members, there is no relatives. So God told me that నువ్వు మనుషులతో సమయాన్ని గడిపితే దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు. లీవ్ ఎవ్రీథింగ్ అన్నాడు. నా ఫోన్ కూడా ఎవరికి వెళ్ళదు. సో బికాస్ అలాంటి కష్టాలు వస్తాయి, అలాంటి సాక్రిఫైస్ వస్తాయి. దేవుడి కోసం నువ్వేం త్యాగం చేశావు? దేవుడు నీ కోసం ఎన్నో త్యాగం చేస్తే దేవుడు నీ కోసం నువ్వు దేవుడి కోసం ఏం త్యాగం చేశావు? అది ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా? సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ గాడ్. ఐ సాక్రిఫై వాచింగ్ మూవీస్ అంటే ఇష్టం నాకు చూడడం. సో ఐ సాక్రిఫై ఇట్. యాక్ట్ చేయడం ఇష్టం, సాక్రిఫై ఇట్. సినిమా పాఠాలు చూడడం, సాక్రిఫై ఇట్. పార్టీలు, సాక్రిఫై ఇట్. ఫ్రెండ్స్, సాక్రిఫై ఇట్. ఎమోషన్స్, సాక్రిఫై ఇట్. నా ఎమోషన్స్ కాదు, వర్డ్ ఆఫ్ గాడ్ ఫుల్ఫిల్ కావాలి. సో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేవుడు నా కోసం సాక్రిఫై చేసిన దాంట్లో నేను దేవుడి కోసం సాక్రిఫై చేసింది నథింగ్. సొంత ఇష్టాలు, సొంత అభిప్రాయాలు సాక్రిఫై చేయాలి. ధనము, నీ డబ్బు మందిర నిర్మాణాలకు ఇచ్చి నీ ధనాన్ని సాక్రిఫై చేయాలి. దైవ సేవకులకు, దేవుడికి, లేకపోతే సేవ కార్యక్రమాలకు ఇచ్చి సాక్రిఫై చేయాలి. చేయము మనం, వద్దు. ₹1 బిల్ల దేవుడికి ఇవ్వాలన్న ప్రాబ్లమే, మనసు నొచ్చుకోదు. No, sacrifice చేయాలి. You should sacrifice your money. You should sacrifice your energy. You should sacrifice your feelings, your emotions. దేవుడి కోసం నువ్వేం సాక్రిఫై చేస్తున్నావు? అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఆయన మనతో సావాసం చేయడానికి దిగి వచ్చాడు. మనము కూడా ఆయనతో సావాసం చేయాలి. So there is a deeper subject. I don't know how many people are understanding this subject. It's a deeper level of revelation. ఇంకా దేవుడికి లోతుగా కనెక్ట్ అయ్యే మెసేజ్ ఇది. అర్థం చేసుకోండి, గాడ్ ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. దిస్ ఇస్ నాట్ మై ఇంటెన్షన్. మీరందరూ దేవుడికి దగ్గర కావాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు, నేను కాదు. అందుకే నా నోటి ద్వారా దేవుడు ఈ వాక్యాన్ని అడుగుతున్నాడు. ఈరోజు అడుగుతున్నాడు అందరినీ, మీరు నా కోసం ఏం సాక్రిఫైస్ చేశారు? సో లిజన్ టు చర్చ్, టర్న్ యువర్ హార్ట్ టు గాడ్. నువ్వు సమయాన్ని ఇస్తావు చూసావా, అదే దేవుడికి సాక్రిఫై చేసినట్టే. నువ్వు అన్ని వదిలేసి దేవుణ్ణి కావాలని కోరుకుంటావా, అప్పుడే నువ్వు సాక్రిఫై చేసినట్టే. నువ్వు అందరిని వదిలేసి దేవుడిలో కూర్చుంటావు చూసావా, అప్పుడే నీ సమయాన్ని దేవుడికి సాక్రిఫై చేయి. నీ యొక్క ఎనర్జీని దేవుడికి సాక్రిఫై, నీ కొంత ధనాన్ని దేవుడికి సాక్రిఫై చేయి. నీ యొక్క బలాన్ని దేవుడికి సాక్రిఫై ఫర్ గాడ్. దేవుడి కోసం మనం కూడా కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని వదులుకోవాలి. నేను చాలా వదులుకున్నాను, ఇంకా వదులుకునేటిది కూడా చాలా ఉన్నాయి.
సో మనల్ని కూడా ఒక సిచ్యువేషన్ కి తీసుకొస్తాడు దేవుడు, అన్ని వదులుకునే సిచ్యువేషన్ కి. నన్ను కావాలా, అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ఎక్కడ కూడా ఓడిపోనియాడు, ఎక్కడ కూడా తగ్గనియాడు. సో అందుకే నిత్య జీవము, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సో నువ్వు యేసయ్యను నమ్ముకున్నప్పుడు నిత్య జీవము నీకు వారసత్వంగా వస్తుంది. సో ఎటర్నల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 10,000 కోట్లున్న ధనవంతుడు, అయ్యా నేను 10,000 కోట్లు ఇస్తాను, నాకు పరలోకంలో ఒక చిన్న మూలకు ఒక చోటు ఇస్తావంటే ఇవ్వడు. దేవుడు ఇవ్వడు. డబ్బుకి అమ్ముడు పోయేవాడు కాదు మన దేవుడు. నువ్వు ఈ భూలోకంలో ఆయనను తెలుసుకొని, ఆయనను అంగీకరించి, ఆయనతో సావాసం చేసి, ఆయనలాగా మారి నువ్వు నిత్య జీవానికి వెళ్ళాల్సిందే. సో డబ్బుతో పరలోకాన్ని కొనలేము, పరలోకంలో ఒక కుర్చీ కూడా కొనలేము, ఒక మూలకు ఒక ప్లేసును కూడా కొనుక్కోలేము, ఒక బెత్తడు జాగ కూడా కొనుక్కోలేము డబ్బుతోటి. కానీ ఒకటే ఒక దాంతో, నీ సాల్వేషన్ తోటి, నీ రక్షణతోటి దేవుణ్ణి కొనుక్కోగలుగుతాం. నీ యొక్క పరలోకంలో రాజ్యాన్ని ఉచితంగా ఇచ్చేశాడు, ఉచితంగా ఇచ్చేశాడు. సో అర్థమవుతుందా అండి? ఆయన మన కోసం స్టేటస్ ను వదులుకున్నాడు. మరి నువ్వు యేసయ్య కోసం ఏ స్టేటస్ ను వదులుకున్నావు? ఆయన మన కోసం రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. నువ్వు ఆయన కోసం ఏ రాజ్యాన్ని వదులుకున్నావు? ఆయన మన కోసము తన తండ్రిని వదిలేసి వచ్చాడు, తన తండ్రిని వదిలేసి వచ్చాడు. బైబిల్ ఒక దగ్గర ఉంటది, శూన్యమట. యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు పరలోకంలో శూన్యమట, శూన్యం, ఏమీ లేదట అక్కడ. యేసయ్యనే సమస్తము. ఆయన మన కోసం వచ్చినప్పుడు, తండ్రి వదిలేసుకున్నప్పుడు, సో మనము ఏం వదిలేసుకుంటాం? సో అది దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వేం వదలాల్సిన అవసరం లేదు, నన్ను కావాలని కోరుకో, నాతో సహవాసం చేయి, నాకు విలువ ఇవ్వు. నా హృదయంలో వాళ్ళని వీళ్ళను కావాలి అని కోరుకోక, నన్ను కావాలని కోరుకో. నీ హృదయంలో చోటివ్వు చాలు. నీ హృదయంలో పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయనకు చోటివ్వు చాలు. అదే నువ్వు దేవుడికి ఇచ్చే విలువైన ఆఫరింగ్, అదే నువ్వు దేవుడికి ఇచ్చే విలువైన సాక్రిఫైస్. నీ హృదయంలో దేవుణ్ణి ఇస్తావంటే ఇక నువ్వు దేనికి విలువ ఇవ్వనట్టే. సో ఇది ఒకటి కోరుకుంటున్నాడు దేవుడు మనందరి నుంచి, నీ హృదయంలో ఒక స్థానాన్ని కోరుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ద వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్. సో ఇది దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం. అందుకే లిజన్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, మంచి వర్డ్ ఆఫ్ గాడ్ వినాలి ఎప్పుడైనా కూడా. దేవుడి గురించి మాత్రమే వినాలి. సో అలాంటి వాక్యాలను ఎప్పుడూ మిస్ కావద్దు. ఐఎమ్ రికమెండెడ్ టు షేర్ దిస్ మెసేజ్ టు మెనీ పీపుల్. ఈ మెసేజ్ మాత్రం మీరు అందరికీ షేర్ చేయాల్సిందే. మీ నిజమైన క్రైస్తవులైతే మీరు కూడా దేవుడికి అయితే సాక్రిఫైస్. ఎందుకంటే నేను ఇక్కడ బోధించిందంతా కూడా దేవుడి గురించే బోధించడం జరిగింది, ఇంకా వేటి గురించి బోధించడం లేదు. ఈ మెసేజ్ విల్ ఫార్వర్డ్ టు మెనీ పీపుల్. దే షుడ్ బి బ్లెస్. ఆస్క్ దెమ్ టు లిసన్ దిస్ మెసేజ్ అగైన్ అండ్ అగైన్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మెసేజ్. సో గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మా అందరికి వాక్యాన్ని అయితే ఇచ్చావు తండ్రి. ఎంతమంది హృదయాలకి వాక్యము తగిలిందో మాకైతే తెలియదు నాయన. అవి అందరి హృదయాలలో ఈ వాక్యము మొలకెత్తును గాక. ఈ వాక్యము మొలకెత్తి అందరము కూడా, నాతో సహా నా సంఘ సభ్యులు, ఈ వాక్యం ఇంకా ఫ్యూచర్ లో ఎంతమంది అయితే వింటారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎన్నుకునే కృపను, కనికరాన్ని దయచేయమని, ఆ జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య మీ నామం పేరు మీద అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.